అబ్బా! ఒక్క రూపాయితో కోటీశ్వరుడు కావచ్చంట. ఏంటి నిజమేనా అనిపించిందా? నాకు కూడా అలాగే అనిపించిందండి. ఒక్కసారి ఆడితే చాలు డబ్బే డబ్బు. అంతే కదా మరి. కానీ ఎలా? ఇదంతా ఫ్యాంటసీ క్రికెట్ గేమ్స్ గురించి. ఐపీఎల్ టైంలో బెట్టింగ్ యాప్స్ వాడేవారి సంఖ్య కాస్త ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో చాలామంది ఫోన్స్లో ఇవే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక నోటిఫికేషన్ వస్తుంది. మీ టీంని సిద్ధం చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం? మనము గేమ్లోకి జంప్. జట్టు వేశాం, ప్లేయర్లను సెలెక్ట్ చేశాం. మన ఆటగాడు 4వ బంతికి 6 కూడా కొట్టాడు. అంటే మన మజా ఇంకా డబుల్. కానీ 5వ బంతికి అవుట్ అయితే మన హార్ట్ కూడా ఢామ్ అంటుంది. ఇక సరే, సరదా బాగుందిలే, కానీ అసలు సీక్రెట్ ఏంటంటే ఇదంతా ఈజీ మనీ అనే మాయలోకి మనల్ని లాగడానికి వేసిన ఒక వల మాత్రమే. మనం ఒకసారి గెలిచామంటే చాలు, మళ్ళీ మళ్ళీ ఆడాలి అనిపిస్తుంది. ఒకసారి నష్టం వచ్చినా ఇంకోసారి ట్రై చేద్దాంలే, ఏం పర్లేదులే అనే స్టేజ్కి వెళ్ళిపోతాం. అంతే, అక్కడే మనం మాయలో పడిపోయాం. ఇది నిజంగా గేమా, లేక జూదం లాంటి వ్యసనమా? అసలు ఆ ఆటగాడు ఎలా ఆడతాడో మనం ఊహించడం అదంతా మన అదృష్టమే కదా అనిపిస్తుందా? లేక ఇదేదో గ్యాంబ్లింగ్కి దగ్గరగా ఉన్నట్టు అనిపించట్లేదా? ఇంకొక విషయం అండి, ఇది చట్టబద్ధమా అన్నదైతే ఇప్పటికీ క్లారిటీలోనే లేదు. ఏ రాష్ట్రాల్లో నిషేధమో, ఏ రాష్ట్రాల్లో ఓపెన్ అనేది తెలియదు. లాభపడితే ఓకే, కానీ నష్టపోతే బాధ్యత ఎవరిది? ఎవ్వరూ లేరు. మనకి మనమే బాధ్యులం. అసలే మనం యువత కదా, డ్రీమ్స్ ఉంటాయి, ఏవేవో ప్రయత్నాలు ఉంటాయి. కానీ షార్ట్కట్లో ఎర్నింగ్ మీద నమ్మకం పెడితే మన రోడ్ మ్యాప్ కంగారు పడిపోతుంది. అదే అండి, మనం రోడ్డు మీద పడే సిచ్యువేషన్ వస్తుంది. ఫ్యాంటసీ గేమ్స్ సరదాగా ఆడొచ్చు, కానీ జీవితమే వాటిపై పెట్టేసుకుంటే అది పెద్ద రిస్క్. ఒక్కసారి నెగ్గినట్టు చూపించే యాప్స్ 40 సారి నష్టపోయిన వాళ్ళ కథలు మాత్రం చూపించవు. వాళ్ళ కోసం టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని చిన్న చిన్న అక్షరాల్లో రాసేస్తారు. కానీ మన జీవితంలో నష్టం పెద్దదైతే దాన్ని ఎడిట్ చేయలేం కదా. అందుకే అన్నమాట, ఫ్రెండ్స్, ఆట ఆడండి. ఈ ఒక్క రూపాయితో కోటి అనే కల కోసం మీ నిజమైన కలలు త్యాగం చేయకండి. మన టాలెంట్, మన టైం, మన శ్రమ, ఇవే మనకు భద్రమైన మార్గం. ఫ్యాంటసీలో గెలవకపోయినా పర్వాలేదు, మన జీవితం మాత్రం ఒక రియల్ గేమ్. అది మనమే గెలవాలి.